అస్సలాముఅలైకుం ఎవ్రీవన్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఉప్మా చేస్తున్నా చూసేయండి. ఏంటి ఉప్మా కూడా చేసి చూపియాలా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అఫ్ కోర్స్ ఉంటారండి, రాని వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. న్యూ కపుల్స్ ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకునే పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నా వీడియో కూడా యూస్ఫుల్ అవుతుంది. మేబీ నేను కూడా ఈరోజు ఉప్మా చేశాను కాబట్టి షేర్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నా చూసేయండి. బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు ఆవాలు వేసేసాను చూసేయండి. తర్వాత పల్లీలు జీడిపప్పు కూడా వేసాను. వింటర్ కదా, కొద్దిగా టేస్టీగా ఉంటే బాగా ఎక్కువ తినచ్చు, సో అందుకోసం. తర్వాత చూసేయండి, మిర్చి ఆనియన్స్ వేసుకున్నాను చూసేయండి. ఈరోజు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేశాను, ఎందుకంటే మా ఇంట్లో ఉన్న మేడ్కి కూడా పెట్టాలి కదా, సో అందుకోసం. ఇక్కడ వచ్చేసి టొమాటోస్ యాడ్ చేసేసాను. వింటర్లో రెడ్ ఉంటాయి కదండి టొమాటోస్, చాలా బాగా మగ్గి. అలాంటి టొమాటోస్ వచ్చేసి నాకు చాలా ఇష్టం, నేను ఎక్కువ వేసేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఉప్పు కూడా యాడ్ చేసేసాను చూసేయండి. పసుపు, వింటర్ కదా సో అందుకోసమే, ఎందుకంటే వాయిస్ కూడా చూడండి చాలా చేంజ్ అయిపోయింది. అలాంటప్పుడు మనం కొద్దిగా ఇట్లా మార్నింగ్ పూట వాటర్లో అట్లా తాగేస్తే కూడా బెటరే పసుపు వేసుకొని. ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ వేసేసాను చూసేయండి. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను 2 గ్లాస్కి చూసేయండి. ఇదే అండి క్వాంటిటీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎమ్మి రెడీ అయిపోయింది బన్సీ రవ్వ ఉప్మా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బాగా టేస్టీగా తినాలంటే ఇట్లా చేసేసుకోండి.